ప్రజలని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మకు ఆదివారం హిందూపురం వాల్మీకులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం శాంతమ్మ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్, చైర్పర్సన్ ఇంద్రజ భర్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాల్మీకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా శాంతను ప్రకటిస్తున్నారన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా గిరిజమ్మను, ఎమ్మెల్సీగా మంగమ్మను, హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజాకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థి శాంతను గెలిపించుకోవాల్సిన బాధ్యత వాల్మీకుల పైన ఉందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ రామంజీ, కౌన్సిలర్ మణి, ముద్దరంగప్ప, సర్పంచ్ ఆదెబ్బ, డిఆర్జీ శ్రీను, రిటైర్డ్ ఎస్ఐ లోకేష్, విఎన్ విజయ్ కుమార్, గోరెంత లక్ష్మీనారాయణ, సునీత, మాజీ సర్పంచ్ కొండూరు శివప్ప, చిరు, మారుతి, సంజీవ, ఆటోసీను పెద్ద ఎత్తున వాల్మీకుల నాయకులు పాల్గొన్నారు. మనమందరూ కూడా ఒక తాటి మీద రావాలి. ఎందుకంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం అన్ని మర్చిపోయి ఈ రోజు మనకి ఏదైతే మనకు మన క్యాండిడేట్, మన పార్లమెంట్ అభ్యర్థి మన బోయ శాంతమ్మ గారు ఈ రోజు మన హిందూపురం పార్లమెంట్ గా అభ్యర్థిగా ఉన్నారు. ఆ అక్కకి అందరూ కూడా మనం మనస్ఫూర్తిగా మనమందరూ కూడా మనమంటే ఏమో అని, మన హిందూపురం సత్తా అంటే ఏమో అని మనం ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో మనం అక్కని గెలిపించుకొని మనమందరూ కూడా ఒక తాటి మీద ఉన్నామని చెప్పి అందరూ కూడా నమ్మకం కల్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే వాల్మీకుల్ని ఒక అసెంబ్లీ తీర్మానంలో ఎస్టీ జాబితాలో ఒక చేర్చాలనే గొప్ప ఉద్దేశంతో ఈరోజు సీఎం గారు మన గత 3 నెలల కింద మన అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రంలో పెట్టిన గొప్ప లక్ష్యంతో ఈరోజు చిత్తశుద్ధితో మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న గారు మనల్ని ఎస్టీలో చేర్చాలని ఒక కేంద్రం పంపించి అది కూడా ప్రాసెస్ లో ఉంది. ఖచ్చితంగా అవుతుంది. మనమందరూ కూడా చేయాల్సిన పని ఒకటి, మన క్యాండిడేట్, మన పార్లమెంట్ క్యాండిడేట్ బోయ శాంతమ్మ గారిని ఖచ్చితంగా మనము ఈ 2024లో ఖచ్చితంగా మనము గెలిపించుకొని వచ్చి మరొకసారి మన వాల్మీకులను ఖచ్చితంగా పార్లమెంట్ స్థాయిలో మళ్ళీ కూడా మనం చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అన్నదమ్ములందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు. అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా కాలమైన మనం ఇలా కలుసుకొని ఏమంటే మన వాల్మీకి మహర్షి గురించి మీకు ఒక 2 విషయాలు చెప్తాను. నిజంగా ఈ వాల్మీకి మహర్షి ఎంత గొప్పవాడంటే దాదాపుగా నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఒక 20 years అయినది. మేము ఈ వాల్మీకి ఏదో గుడి ఫంక్షన్ ఏదో ఉంది, ఓలాపూర్ మారినారని నాకు బావ అయినాడు, టీడీపీలో ఉన్నాడు, ఆయన నాకు ఇక్కడ తెలుసుకొని వచ్చాడు. అప్పుడు ఎంత చందాలు రాసేవాళ్ళు గుడికి. మా బావకు 5,000 రాసినాడు, నా దగ్గర డబ్బులు రాయలేదు. నేను కూడా మనకి కొంచెం ఆవేశం కదా, 2,500 రూపాయలు చందా రాశాను. నేను 2,500 రాసిన తర్వాత మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఇవ్వలేదా, అప్పుడు నా చేతి కూడా 4,000. సరే చూద్దామని ఒక 2 రోజులు 3 రోజులు ఏదో ఒక బాధ తెచ్చి 2,500 ఇచ్చాను. అప్పుడు ఈయన ఎందుకు చెప్తున్నానంటే సాక్షాత్ వాల్మీకి మహర్షి ఇక్కడ కొలువైనాడు. ఆ రోజు ఆ 2,500 ఇచ్చినాక మన పరిస్థితి 2,500 అంటే ఎక్కువ. కానీ తర్వాత రోజుల్లో ఆయన నిజంగా నమ్ముకొని ఆయనకి ఎటువంటి మనం సేవలు చేసుకుంటున్న వాళ్ళందరికీ వాల్మీకి మహర్షి ఖచ్చితంగా మనం కాపాడతారు. ఆ రోజు 2,500 ఇచ్చిన ఈ రోజు మనం మామూలు చెప్పకుంటుందని ఎమ్మెల్యేలకి పార్టీ ఫండ్స్ కూడా ఇచ్చేంత ఎంత కలిగించినాడంటే ఆ వాల్మీకి మహర్షి నిజంగా ఇది సత్యం. అలాగే ఇంకొకటి వాల్మీకి మహర్షి అంటే చాలా మంది అనుకుంటారు రామంజన్ నాయకుడు వచ్చి అప్పుడు చీరలు పంపిణీ చేసేవాడు. వాల్మీకి మహర్షి ఏ కార్యక్రమం ముందు చాలా చేశారు, మీకు అందరికీ తెలిసే ఉంటారు. నిజంగా నేను ఏది ఆశించి కూడా చేయలేకపోతాను. ప్రతిసారి చీరలు పంపిణీ చేయడం మా ఆడపిల్లలు, మా వాల్మీకి, మా తమ్ముళ్ళు, మేము మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి తెలియాలని చేసేవాళ్ళు. కానీ లీడర్గా
గెలిపిస్తాను లేదు, నేను కంపల్సరీగా పోటీ చేస్తాను ఏం లేదు. ఓన్లీ వాళ్ళకి మన వాళ్ళందరినీ గుర్తించుకొని మన వాళ్ళకి ఏదైనా మనతో సాయం చేయాలని చేసేవాళ్ళు. చేసేటప్పుడు కొంతమంది స్వార్థపరులు సీనియర్ కూడా అప్పుడు ఉన్నాడు ఇక్కడ భారీ ఎత్తున వాళ్ళకి ఆ రోజు జరగాలి చీరలు పంపిణీ జరగాలి. కొంతమంది స్టేజ్ పైకి ఆ రోజు పంపించి మీరు చీరలు పంపిణీ చేస్తుంటే వాళ్ళకి ఇబ్బంది అయింది, మాకు ఎవరితో చివరి అయిపోయింది ఇలా మాట్లాడించారు. సీనియర్ స్వార్థం లేకుండా ఆ రోజు వీళ్ళు మాట పట్టించుకోవాలి, నీతి నిజాయితీ పనిచేసినాడు కాబట్టి ఇక్కడ నీతి నిజాయితీ పనిచేయడం ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆ రోజు చేసిన వాళ్ళకి గుర్తున్నారు, ఉన్నారో తెలియదు కావాలని స్టేజ్ ఆ రోజు నాకు బాగా చేసింది. వాళ్ళకి చీరలు పంపిణీ లాంటివన్నీ నేను ఆపలే. ఇక్కడ స్వార్థ పనులు ఆ రోజు చేసిందని కాపిన మన చేతలు ఇచ్చారు. ఆ రోజు నుంచి అడిగినప్పుడు లక్ష నేను డొనేషన్ కూడా ఇచ్చేటప్పటికి ఏదైనా నేను చేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నామంటే స్వార్థ పనులు ఇక్కడ ఏ స్వార్థాన్ని చేసినా కూడా వాళ్ళు బాగుపడరు, ఖచ్చితంగా అది ఖచ్చితంగా చూపిస్తాడు. ఆ దేవుడిని నమ్ముకున్నందుకు ఆయన నిజాయితీగా పనిచేస్తున్నాడు. అందరూ ఈరోజు ఆయన కూడా దేవుడు కాపాడాడు. మన ఇంద్రజ మా జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ చేశారు. అలాగే మా ఆడబిడ్డ ఇప్పుడు శాంతమ్మక్క గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా ఫస్ట్ మన ఆడబిడ్డ మనకు వచ్చినారు. ఆమె ఇక్కడ వచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మన మీద నమ్మకం ఉంటే ఆమెను ఇక్కడ నమ్మి మనకి ఇక్కడ పంపిస్తారు. చాలా మంది ఇక్కడ మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. ప్రతి ఊర్లో కూడా మనకంటూ మనం కష్టపడి ఒక టీం ఏర్పాటు చేసుకున్నాం. ఏ ఊర్లో మన టీం లేదు, ఏ ఊరికి మనం సాయం చేయలేదు ఒకసారి చెప్పండి. ఈ ఊర్లో మాకు రామజన్మ ద్వారా ఈ ఊర్లో జరగలేదు, ప్రతి ఊర్లో జరిగింది కదా. ఏ ఊర్లో ఇక్కడ మన హిందూపురంలో ప్రతి ఊర్లో ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అదే మేము పోయి మా వాల్మీకులు చాలా బలంగా ఉన్నాం. నేను ఫోటో ఇచ్చాను చూసింటారు, మా వాల్మీకులు ఎస్టీ జాతరలు చేస్తారు సీఎం గారు. మా వాల్మీకులు చాలా బలంగా ఉన్నారు. వాటి వాల్మీకులు పెద్ద పీట ఇలాంటి టికెట్లు కేటాయించాలని అంటే టికెట్ అంటే అక్కడికి వెళ్తే మాకు కూడా ఇస్తారు అనే పోయారు. అదేంటంటే అక్కడికి మన ఎవరైనా మంచి ఇచ్చినా మన వాల్మీకుల్లో మన ఆడపిల్లలు నిజంగా చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పార్టీ మీటింగ్ కాబట్టి కానీ మాట్లాడాలి, న్యాయం చేసినాడు కాబట్టి వాల్మీకులకి న్యాయం చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే నేను అడుగుతాను, ఏ రోజైనా ఆడవాళ్ళకు ఇంత పెద్ద స్థానాలు ఇవ్వడం జరిగిందా? మొదటిసారిగా నా భూతో నా భవిష్యత్తు మొదటిసారిగా ఒక ఆడవాళ్ళకు ఒక ఎంపీ స్థానానికి పోయే ఛాన్స్ గుర్తించి ఇవ్వడం అనేది చరిత్ర. 28 ఏళ్ళైంది గంగాధరన్న ఎంపీగా చేసిపోయి 28 ఏళ్ళైంది. తర్వాత రాప్తాడు మరియు కుంటపర్తి ధర్మవరము మరియు మడకశిర మరియు కదిరి హిందూపురం పెనుగొండ ఇంతకానికి మన బంధువులుగా ఉంటే దయచేసి వీరందరూ కూడా ఫోన్ మూలకంగా కానీ ఏదైనా మంచి చెడ్డకు పోయినప్పుడు కానీ కొంచెం మీరందరూ చెప్పాలి. అందరూ మన ఆడకూతురు వచ్చింది, మన అక్క వచ్చింది, మన చెల్లెలు వచ్చింది, మన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా మన ఆయన అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ ఆశీర్వాదాలు కూడా నాకు లభిస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయము ఎస్టీ రిజర్వేషన్ గురించి చాలా వరకు పోరాటాలు జరిగాయి, కానీ ఇప్పటి వరకు రాలేదన్న మాట ఉంది. నేను కూడా నన్ను ఆల్రెడీ అక్కడ కర్ణాటకలో ఎస్టీ అయిపోయినాం. కాగా ఎస్టీ నుంచి నేను ఈరోజు ఈ భాగానికి రావాలంటే బీసీ నై వచ్చినాను. నేను ఎస్టీ మహిళను కూడా ఇక్కడ బీసీ మహిళను. ఆ నొప్పి ఎంత అని నాకు తెలుస్తాను, ఆ నొప్పి మీ అందరికైనా నాకు కూడా తెలుస్తాను. ఎస్టీ మహిళలు బీసీ అయినానంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా నా వంతు పోరాటం, నా వంతు కృషి పార్లమెంట్ లో ఖచ్చితంగా మాకు కూడా అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా పోరాటం మొదలవుతుంది. ఇంకా మీకు ఇక్కడ కూడా పోరాటం మొదలవుతుంది. లోకల్ ఫస్ట్ మన పిల్లల పరంగా ఈ ఫ్యాక్టరీ
మనం ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. మీ అందరి చల్లని దీవెన హిందూపురం మార్పు అవుతుంది. హిందూపురం మార్పు అవుతుందని మనమంతా కూడా కలిసి మనమందరూ కూడా హిందూపురం మార్చుకుందాం అనే నమ్మకంతో కూడా మీ అందరి ఆశీర్వాదం